ఓం మహాగణపతే నమః. డిసెంబర్ మాసంలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. ముందుగా ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని గనక ఒకసారి మనం గమనించినట్టయితే, ఈ మాసంలో దాదాపు అన్ని గ్రహాలు దాదాపు స్వల్ప కాలంలో మనకు సంచారం చేసేటటువంటి గ్రహాల అన్ని మార్పులనేవి జరుగుతున్నాయి. మనం చూసుకున్నట్టయితే శుక్రుడు మారుతున్నాడు, రవి మారుతున్నాడు, కుజుడు మారుతున్నాడు, అదేవిధంగా మనకి బుధుడు కూడా మారుతున్నాడు. ఇక గురువు కూడా ముఖ్యంగా ఈ మాసంలో మన కర్కటక రాశి నుంచి మళ్ళీ మిథున రాశిలోకి కూడా సంచారం చేస్తున్నాడు. ఈ విధంగా మనకు చాలా గ్రహాల యొక్క మార్పులు అనేవి మనకు ఈ మాసంలో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మొదటి వారంలో కుజుడు మార్పు, అదేవిధంగా దాదాపు మనకి మూడవ వారంలో శుక్రుని యొక్క మార్పు, రెండవ వారంలో రవి మార్పు, అదేవిధంగా బుధుని యొక్క మార్పులు కూడా మనకు ప్రభావితం చేస్తున్నాయి. అయితే ఈ యొక్క మార్పులన్నింటినీ మనం పరిగణలోకి తీసుకున్నట్టయితే, ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే శుక్రుడు వీరికి మనకి వృశ్చిక రాశి నుంచి మనకు ధనుసు రాశిలోకి సంచారం చేస్తున్నాడు. రవి కూడా వృశ్చిక రాశి నుంచి ధనుసు రాశిలోకి సంచారం చేస్తున్నాడు. కుజుడు వృశ్చిక రాశి నుంచి ధనుసు రాశిలోకి, బుధుడు మనకి తులా రాశి నుంచి వృశ్చిక రాశిలోకి సంచారం అనేది ఉంటుంది. అయితే ఈ సంచారాలన్నింటినీ మనము పరిగణలోకి తీసుకొని ఈ మాసంలో ఏ ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో చూద్దాము. మిథున రాశి వారి యొక్క ఫలితాలు మనం గమనించినట్టయితే, ఈ మిథున రాశి వారికి డిసెంబర్ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని ఒకసారి మనము చూసినట్టయితే, వీరికి కుజుడు 6వ ఇంట్లోను 7వ ఇంట్లోనూ సంచారం చేస్తున్నాడు. అదేవిధంగా శుక్రుడు 6, 7 ఇంట్లోను, రవి 6వ ఇంట్లోను 7వ ఇంట్లోనూ సంచారం చేస్తున్నాడు. ఇక బుధుడు వచ్చేసి మనకు 5, 6లో సంచారము, గురువు 1వ ఇంట్లోకి సంచారం అనేది జరుగుతుంది. ఇది స్థూలంగా మిథున రాశి వారికి ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి. అయితే ఈ మాసంలో దాదాపు వీరికి ఒక శుక్రుడు తప్ప మిగతా గ్రహాలన్నీ చక్కటి ఫలితాలు కలగజేస్తున్నాయని మనం చెప్పవచ్చు. మొదటి వారంలో కుజుడు చాలా చక్కటి ఫలితాలు ఈ రాశి వారికి కలగజేస్తున్నాడు. అదేవిధంగా రవి కూడా చాలా చక్కగా అనుకూలంగా మనకు మొదటి 2 వారాలు కనిపిస్తున్నాయి. అయితే వీరికి అన్నింటా జయము అనేది తప్పకుండా మనకు ఈ యొక్క మిథున రాశి వారికి ఉంటుంది. కుజుని వల్ల కార్యసిద్ధి అనేది ఉంటుంది, ఆరోగ్య అభివృద్ధి అనేది ఉంటుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి తప్పకుండా వివాహ ప్రయత్నాలు సఫలీకృతమయ్యేటటువంటి అవకాశాలు మొదటి 2 వారాల్లో మనకు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా కుజుడు 6వ స్థానానికి అధిపతి, శత్రువులపైన జయం అనేది ఉంటుంది. చిన్న చిన్న ప్రయాణాలు ఉండే అవకాశాలు ఉంటాయి. ఆ ప్రయాణాలు కూడా సక్సెస్ఫుల్గా మొదటి వారంలో ఉంటాయి. ఇక మనకి రవి కూడా చాలా చక్కగా ఉన్నాడు కాబట్టి రవి వల్ల కూడా చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి. కష్టాలు, బాధలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు మనకు కనిపిస్తున్నాయి. రవి 3వ అధిపతి, ముఖ్యంగా 6వ ఇంట్లోను 7వ ఇంట్లోనూ సంచారం చేస్తున్నాడు. మొదటి 2 వారాలు 6వ ఇంట్లో సంచారం చేస్తాడు కాబట్టి రవి వల్ల కూడా చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి. వృత్తికి సంబంధించిన విషయాల్లో మొదటి 2 వారాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా మానసికంగా సంతోషం ఉంటుంది. గౌరవ మర్యాదలు అనేవి సమాజంలో కూడా మొదటి 2 వారాల్లో చక్కగా పెరిగేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ఇక బుధుని వల్ల కూడా ధైర్యం అనేది పెరుగుతుంది. భార్య, తండ్రి గారి యొక్క అభివృద్ధి అనేది ఉంటుంది. వారి నుంచి మీకు చాలా అనుకూలంగా ఉండేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ధనము అనేక విధాలుగా వస్తాయి. ముఖ్యంగా మనకి చూసుకున్నట్టయితే చివరి భాగంలో అంటే బుధుడు దాదాపుగా మనకి 2 వారాల తర్వాత నుంచి దాదాపుగా బుధుని వల్ల అనుకూలత ఉంది కాబట్టి అమ్మడము, కొనడం విషయాల్లో చాలా చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు మనకి బుధుని వల్ల కూడా కలుగుతున్నాయి. ఓవరాల్గా ఇవి మీకు స్థూలంగా ఉన్నటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలు. ఇక ప్రతికూలమైనటువంటి ఫలితాలు కనుక చూసుకున్నట్టయితే, ఈ కుజుడు వల్ల కాస్త 7వ స్థానంలో సంచారం చేయడం వల్ల మీ యొక్క రాశిపైన దృష్టి ఉంటుంది కాబట్టి అగ్రెసివ్గా ఉండకండి, కోపంగా ఉండకండి, కాస్త సంయమనం పాటించండి. భార్యలతో గొడవలు ఉండేటటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. భార్య భర్తల మధ్య గొడవలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి వాటికి కాస్త దూరంగా ఉండడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. మద్యం సేవించే అలవాటు ఉన్నట్టయితే అధికంగా సేవించకుండా ఉండడం మంచిది. 7వ స్థానంలో ఉండడం వల్ల ప్రతికూలమైనటువంటి ఫలితాలు, చెడు ఫలితాలు కలిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. శుక్రుడు కూడా అంతగా అనుకూలంగా లేడు కాబట్టి స్త్రీల వల్ల ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు ఈ యొక్క మాసంలో మిథున రాశి వారికి కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడినట్టయితే ఓవరాల్గా మీకు చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కేతు చాలా అనుకూలంగా ఉన్నాడు. అదేవిధంగా శని కూడా మీకు శ్రమ కాస్త దశమంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి వృత్తిలో శ్రమించినా కూడా మంచి ఫలితాలు అనేవి మీకు కలుగుతున్నాయి. ఓవరాల్గా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలే ఈ యొక్క మాసంలో ఉన్నాయి అని మనము చెప్పవచ్చు. మనము
పరిహారాలు ఈ మాసంలో గనక పరిహారాలు ఎలాంటి పరిహారాలు తీసుకుంటే ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయో చూసుకున్నట్టయితే ముఖ్యంగా మనకు ద్వాదశ రాశుల వారిలో మేషరాశి, వృషభం, సింహరాశి, అదేవిధంగా వృశ్చిక రాశి, ధనస్సు రాశి, మకర రాశి. మేషరాశి, వృషభ రాశి, సింహరాశి, అదేవిధంగా వృశ్చిక రాశి, ధనస్సు రాశి, మకర రాశి, ఈ రాశుల వారు ముఖ్యంగా చేసుకోవాల్సినటువంటి పరిహారాలు రవికి, కుజునికి, ఈ రెండు గ్రహాల యొక్క పరిహారాలు కనుక మీరు ఈ మాసంలో చేసుకున్నట్టయితే చక్కటి ఫలితాలు కలుగుతాయి. అయితే ఆ పరిహారాలు కనుక మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఆదిత్య హృదయాన్ని పఠించండి. ప్రతి ఆదివారము లేదా సూర్యోదయము ప్రతిరోజు ఆదిత్య హృదయాన్ని పఠించినట్టయితే చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఈ మాసంలో రవి వల్ల కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోతాయి. ముఖ్యంగా వీరు ఏదైతే మనము రవికి సంబంధించినటువంటి మంత్రాన్ని కూడా చదువుకోవచ్చు. ఓం హ్రాం హ్రీం హ్రౌం సూర్యాయ నమః అనేటటువంటి మంత్రాన్ని 108 సార్లు కనుక పఠించినట్టయితే ఈ రాశుల వారికి రవి వల్ల కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోతాయి. అదేవిధంగా రవివారం అంటే ఆదివారం రోజు ఫాస్టింగ్ ఉండడం కూడా చక్కటి ఫలితాలు వీళ్ళకు కలగజేస్తాయి. ముఖ్యంగా శివుణ్ణి కూడా మీరు పూజించడం వల్ల మంచి ఫలితాలు అనేవి ఈ రాశుల వారికి కలుగుతాయి. అదేవిధంగా రవితో పాటుగా మనం కుజుణ్ణి కూడా ఆరాధించినట్టయితే చక్కటి ఫలితాలు మనకి కలుగుతాయి. ముఖ్యంగా కుజునికి సంబంధించినటువంటి మంత్రాలు కనుక మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా కుజునికి సంబంధించినటువంటి మంత్రాలు కనుక మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఓం క్రాం క్రీం క్రౌం కుజాయ నమః అనేటటువంటి మంత్రాన్ని 108 సార్లు కనుక పఠించినట్టయితే చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఇది కుజుని యొక్క బీజ మంత్రము. దీనివల్ల మనకి కుజునికి సంబంధించినటువంటి ఎటువంటి దోషాలున్నా కూడా తొలగిపోతాయి. ఈ మాసంలో మీకు కుజుడు కూడా అంతగా అనుకూలంగా లేడు కాబట్టి ఈ మంత్ర పఠనము 108 సార్లు కనుక పఠించినట్టయితే చక్కటి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా ప్రతి మంగళవారము హనుమంతుని పూజించినట్టయితే మంచి ఫలితాలు ఈ రాశుల వారికి కలుగుతాయి. కుజునికి ఉన్నటువంటి దోషాలు తొలగిపోవడానికి హనుమంతుడు కూడా మనకు చక్కటి ఫలితాలను కలుగజేస్తాడు. ఇక చూసినట్టయితే ముఖ్యంగా మనకి ప్రతి మంగళవారం హనుమంతుని పూజ, అదేవిధంగా మహామృత్యుంజయ మంత్రాన్ని కూడా పఠించినట్టయితే మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక మిథున రాశి వారు, కర్కటక రాశి వారు, కుంభరాశి వారు, ఈ 3 రాశుల వారు యొక్క ఫలితాలు వీరి యొక్క పరిహారాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే వీరికి శుక్రుడు అంతగా అనుకూలంగా లేడు కాబట్టి శుక్రుడు యొక్క పరిహారాలు చేసుకున్నట్టయితే 3 రాశుల వారికి చాలా చక్కగా ఉంటుంది. శుక్రునికి సంబంధించినటువంటి పరిహారాలు చూసుకున్నట్టయితే శివుణ్ణి, పార్వతిని, శివ పార్వతులను పూజించడం వల్ల ఈ మాసంలో ఈ రాశుల వారికి అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా సోమవారము బిల్వ పత్రాలతో కానీ పాలతో కానీ శివుణ్ణి అభిషేకించడం వల్ల మంచి ఫలితాలు అనేవి ఈ రాశుల వారికి కలుగుతాయి. అదేవిధంగా వీరు శుక్రుని యొక్క బీజమంత్రము ఓం ద్రాం ద్రీం ద్రౌం శుక్రాయ నమః అనేటటువంటి బీజమంత్రాన్ని రోజుకి 108 సార్లు పఠించినట్టయితే చక్కటి ఫలితాలు ఈ రాశుల వారికి కలుగుతాయి. చూసుకున్నట్టయితే మనకు చివరిగా మిగిలిన 2 రాశులు కన్యా రాశి, తులారాశి. ఈ కన్యా రాశి, తులారాశుల వారికి ముఖ్యంగా బుధునికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవడం వల్ల చక్కటి ఫలితాలు కలుగుతాయి. విష్ణు సహస్రనామం పఠించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా బుధవారం రోజు ముఖ్యంగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడము లేదా మహావిష్ణువును ఆరాధించడము వల్ల చక్కటి ఫలితాలు ఈ రాశుల వారికి కలుగుతాయి. ఇవి స్థూలంగా మనకి ఈ ద్వాదశ రాశుల వారికి ఈ డిసెంబర్ మాసంలో ఉన్నటువంటి పరిహారాలు. ఇక మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుజనో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.